హాయ్ గైస్, ఐ ఆమ్ శ్రీహరి. వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎక్స్ప్లోరర్. ఇప్పటివరకు మనం పర్సంటేజెస్లో 3 క్లాసెస్ కంప్లీట్ చేశాము. ఇది 4th క్లాస్ అండి. ఫస్ట్ 3 క్లాసెస్ కానీ ఎవరన్నా చూడకుండా ఉంటే ఆ క్లాసెస్ చూసి ఈ క్లాస్ కానీ చూస్తే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా గైస్? క్వశ్చన్: ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఇన్ జెడ్ స్క్వేర్ మాల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1%, బట్ టోటల్ రెవెన్యూ కలెక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 83% because sitting capacity was increased. If sitting capacity is now increased 350, then find how many seats were incremented in cinema hall. ఓకే, ఇప్పుడు సినిమా హాల్ రెవెన్యూ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది గైస్? ప్రైస్ ఇంటూ సిట్టింగ్ కెపాసిటీ కదా. ఓకేనా? అయితే మనోడు ఏమంటున్నాడంటే ప్రైజు, సిట్టింగ్ కెపాసిటీ, సినిమా హాల్ రెవెన్యూ. ప్రైస్ అనేది 1% తగ్గింది అన్నాడు, అంటే 100 ఉండేది 99 అయింది. రెవెన్యూ అనేది 83 1/3% పెరిగింది అంటున్నాడు. అంటే 83 1/3% అంటే ఫ్రాక్షన్ ఏంటి? 5/6. ఇవి గుర్తుండాలన్నమాట, ఇవి స్టాండర్డ్ ఫ్రాక్షన్స్. లేదు మీకు గుర్తులేదనుకోండి, 1/6 అంటే ఎంత? 16.66%. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5/6 వచ్చేసింది, 83.33%. ఓకేనా? ఇలాంటి స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 అనేది 5 పెరిగిందంటే రెవెన్యూ అనేది 6 కాస్త 11 అయింది. అప్పుడు ఏమైంది? సీటింగ్ కెపాసిటీ పెరిగింది అంటున్నాడు, అంటే ఎక్స్ ఉండేది వై అయింది. ఈ పెరిగిన సీటింగ్ కెపాసిటీ 350 అంటున్నాడు. అయితే ఎన్ని సీట్స్ ఇంక్రిమెంట్ అయినాయి? ఎక్స్ అనేది వై అయింది కదా అనేది వాడి క్వశ్చన్. ఇప్పుడు మనకి ఎక్స్ వై కావాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. 6 × 99 ఈజ్ టు 11 × 100. 11 1s are 11 9s are 9 6s are ఎంత గైస్? 54. 100 × 1 100. ఓకేనా? ఈ 100ని 350 అంటున్నాడు, అంటే ఇంటూ 3.5 జరిగింది. 350 సీట్స్. అయితే ఎన్ని సీట్స్ పెరిగినాయి అంటున్నాడు. 100లో 54 పోతే ఎంత గైస్? 46 సీట్స్ పెరిగినాయి. 46 × 3.5. 46 × 3.5 చేస్తే 161. సో మనకి 161 సీట్స్ పెరిగినాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ఇన్ ఏ ట్రయాంగిల్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5% అండ్ బేస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 45.45%. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి గైస్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా అనేది దేని మీద డిపెండ్ అయింది? బేస్ హైట్ మీద, ఎందుకంటే ఈ హాఫ్ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు? బేస్ పెరిగింది, హైట్ పెరిగింది. అయితే ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అంటున్నాడు. ట్రయాంగిల్ బేస్ ఎంత పెరిగింది గైస్? 45.45% అన్నాడు. ఇలా సేమ్ 4545 36 36 అని వస్తే అది 9 మల్టిపుల్ అనమాట. మీకు 1/11 అంటే ఎంత గైస్? 9.09%. ఇంటూ 5 చేశారనుకోండి, 5/11 ఎంత గైస్? 45.45%. ఓకేనా? ఇవి కూడా గుర్తుండాలన్నమాట. బేస్ అనేది ఎంత పెరిగింది? 45.45, అంటే 11 ఉండేది 16 అయింది. నెక్స్ట్ హైట్ ఏమంటున్నాడు? హైట్ అనేది 37.5% పెరిగింది అంటున్నాడు. 37.5% అంటే 3/8. 1/8 అంటే 12.5% గైస్. దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేశారంటే 3/8, అంటే 37.5% ఇంక్రీజ్ అయింది. అంటే 8 ఉండేది 3 పెరిగి 11 అయింది. అయితే ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అంటున్నాడు గైస్. ఈ 11 క్యాన్సిల్. 8 1s are 8 2s are, అంటే 1 అనేది 2 అయింది. ఎంత పెరిగింది గైస్? 1 పెరిగింది. 1/1 ఇంటూ 100 అంటే ఎంత గైస్? 100% పెరిగింది. 1 ఉండేది 2 అయింది, అంటే 1 పెరిగింది, 100% పెరిగింది. ఓకేనా? మీరు కనుక కొన్ని ఫ్రాక్షన్స్ వాల్యూస్ కానీ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్లో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకునే అవసరం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: if the diagonal of square is decreased by 45%, find the percentage of decrease in its area. స్క్వేర్ యొక్క డయాగ్నల్ 45% డిక్రీజ్ అయిందంట గైస్. అయితే ఏరియా ఎంత డిక్రీజ్ అయ్యిద్ది అని అడుగుతున్నాడు. ఓకేనా? స్క్వేర్ ఏరియాకి డయాగ్నల్కి రిలేషన్ ఏంది? ఏరియా ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్ బై 2. అంటే ఏరియా అనేది డయాగ్నల్ స్క్వేర్ మీద డిపెండ్ అయ్యిద్ది. మనకి డయాగ్నల్ ఎంత తగ్గింది గైస్? 45%. 45% అంటే 9/20. 20 ఉండేది 9 తగ్గితే 11 అయింది.
ది డయాగ్నల్ తగ్గింది కదా. ఏరియా అనేది దేని మీద డిపెండ్ అయ్యింది, డయాగ్నల్ స్క్వేర్ మీద కదా. సో దీన్ని స్క్వేర్ చేసుకోవాలి. 20 స్క్వేర్ ఎంత 400, 11 స్క్వేర్ ఎంత 121, అంటే ఇంత తగ్గింది. దీన్ని 100కి రాసుకుంటే సరిపోయింది కదా గైస్. 400ని 100కి రాసుకోవాలంటే డివైడెడ్ బై 4 100. దీన్ని 100కి రాసుకుంటే 30.25. 100 ఉండేది 30.25 అయింది. అంటే ఎంత తగ్గింది గైస్, 69.75% అనేది తగ్గింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 22%, దెన్ ఫైండ్ ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంది గైస్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు రెక్టాంగిల్ ఏరియా. అయితే ఈచ్ సైడ్ అంటే లెంత్ 22% ఇంక్రీజ్ చేశాడు, బ్రెడ్త్ 22% ఇంక్రీజ్ చేశాడు. అయితే ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్. ఇప్పుడు లెంత్ 22% ఇంక్రీజ్ చేశాడు గైస్, అంటే 100 అనేది 122 అయింది. బ్రెడ్త్ కూడా 22% ఇంక్రీజ్ చేశాడు గైస్, అంటే 100 అనేది 122 అయింది. ఏరియాలో ఎంత చేంజ్ వచ్చిద్ది అని అడుగుతున్నాడు. 100 స్క్వేర్ ఎంత గైస్, 10,000. ఇప్పుడు 122 స్క్వేర్, మీరు 122 స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 102 స్క్వేర్ అన్నాడు అనుకోండి గైస్. 2 స్క్వేర్ ఎంత 4. నెక్స్ట్ 102కి 2 యాడ్ చేస్తే ఎంత 104. ఇది గైస్ ఆన్సర్ 102 స్క్వేర్ అంటే. అదే 105 స్క్వేర్ అడుగుతున్నాడు అనుకోండి గైస్. 5 స్క్వేర్ ఎంత 25. 105కి 5 యాడ్ చేస్తే ఎంత 110. ఇది 105 స్క్వేర్ అండి. సేమ్ అలానే ఇప్పుడు 122 స్క్వేర్ అని అడుగుతున్నాడు గైస్. 22 స్క్వేర్ ఎంత 484. 84ని రాసుకోవాలి, 4ని పక్కన రాసుకోవాలి. 122కి 22 యాడ్ చేస్తే ఎంత 144. ఈ 144కి ఇక్కడ 4 క్యారీ అయింది కదా, దాన్ని యాడ్ చేస్తే 148. ఇది 122 స్క్వేర్ 148/84 అనేది. సో ఇప్పుడు మీరు దీన్ని 100కి రాసుకున్నారంటే 100:148.84. సో ఎంత పెరిగింది గైస్, 48.84% పెరిగింది. దీన్ని ఇలా చేయొచ్చు. లేదు మీకు నేను ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు అని చెప్పాను కదా గైస్. ఇది ఫార్ములా యూజ్ చేస్తే ఫాస్ట్గా అయింది అనమాట. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్లో 122 స్క్వేర్ కనుక్కోవాలి. ఇలా చేస్తే అదే ఫార్ములా యూజ్ చేస్తే మీకు అది అవసరం ఉండదు అనమాట. సో మీరు తెలుసుకోవాలి ఎక్కడ ఫార్ములా యూజ్ చేయాలి, ఎక్కడ నెట్ అనేది యూజ్ చేయాలి అని మీకు తెలిస్తే క్లారిటీ ఉండిద్ది. ఇప్పుడు ఇది ఫార్ములా యూజ్ చేస్తే అలాగా ఈ ఫార్ములా ఏంది, ఓవరాల్కి a+b+ab/100. ఇక్కడ ab రెండు 22నే కదా, 22+22+22 స్క్వేర్ ఎంత గైస్ 484/100. 22 44 ప్లస్ 484/100 అంటే 4.84. మొత్తం యాడ్ చేస్తే 48.84%. చూసారా, ఇది ఫార్ములా తీసుకొని చేస్తే ఫాస్ట్గా అయింది. కానీ ఇంతకుముందు సమ్స్ అన్ని ఫార్ములా లేకుండా నెట్ వేసి చేస్తే ఫాస్ట్గా అవుతాయి. సో ఏ క్వశ్చన్ని ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 11% అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 11%, అయితే ఏరియాలో ఎంత చేంజ్ అని అర్థం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా కదా గైస్. లెంత్ ఏమంటున్నాడు, డిక్రీజ్డ్ బై 11% అంటున్నాడు. బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్డ్ బై 11% అంటున్నాడు. అయితే ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది, నెట్ వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫార్ములా వేసుకొని చేస్తే ఫాస్ట్గా అయిపోయింది. 11% బ్రెడ్త్ అనేది పెరిగింది, 11 ఇదేమో లెంత్ అనేది 11% తగ్గింది. మైనస్ ఇంటూ a ఇంటూ b 11/11/100. ఇది ఫార్ములా వేసాక a+b+ab/100 యాడ్ చేసా. ఏ అనేది ఏమో +11, బి అనేది ఏమో -11. ఓకేనా. చేస్తే ఈ 11 క్యాన్సిల్ అయిపోయింది. -121/100 ఈక్వల్ టు -1.21%. మైనస్ వచ్చిందంటే తగ్గిందని. ఎంత తగ్గిందని 1.21% తగ్గిందని. ఓకేనా గైస్. ఇది నెట్లో కూడా చేయొచ్చు, కానీ నెట్లో వేస్తే ఇది కొంచెం క్యాలిక్యులేషన్ అయింది. సరే నెట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇది 11% తగ్గింది అంటున్నాడు లెంత్. అంటే లెంత్ అనేది 100 ఉంటే 89 అయింది. బ్రెడ్త్ అనేది 11% పెరిగింది అంటున్నాడు. అంటే 100 ఉంటే 111 అయింది. ఇప్పుడు మీకు ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది, 100 × 100 అంటే 10,000. మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చేది గైస్ 9879. దీన్ని మీరు 100కి రాసుకుంటే 100:98.79. అంటే ఎంత తగ్గింది గైస్, 100 ఉండేది 98.79 అయిందంటే ఎంత తగ్గింది 1.21% తగ్గింది. ఓకేనా గైస్. ఎలా అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం.
కానీ ఏ మెథడ్లో చేస్తే ఆన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చింది అని మీరు తెలుసుకొని దాన్ని ఆ మెథడ్స్లో చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ సో దట్ ఇట్స్ సర్కమరెన్స్ ఇంక్రీజ్డ్ బై 15%. ద ఏరియా ఆఫ్ సర్కిల్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై. రేడియస్ ఆఫ్ సర్కిల్ అనేది పెరగడం వల్ల సర్కమరెన్స్ అనేది 15% పెరిగిందంట. అయితే ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు గైస్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు సర్కిల్ ఏరియా ఫార్ములా కావాలి. సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంది? πr². సర్కమరెన్సెస్ ఫార్ములా కావాలి. సర్కమరెన్స్ ఫార్ములా ఏంది? 2πr. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? రేడియస్ పెరిగింది, దానివల్ల సర్కమరెన్స్ అనేది 15% పెరిగింది. సర్కమరెన్స్ అంటే ఏంది గైస్? 2πr. ఇది 15% పెరిగిందంట. ఇందులో 2 అనేది కాన్స్టెంట్, పై వాల్యూ కూడా కాన్స్టెంటే కదా గైస్, 22/7. అంటే ఏం పెరిగింది? ఓన్లీ రేడియస్ అనేది చేంజ్. ఈ రేడియస్ అనేది 15% పెరిగింది అంటున్నాడు. ఓకే, అర్థమైందా? సో రేడియస్ అనేది 15% పెరిగితే సర్కమరెన్స్ అనేది కూడా 15% పెరిగిద్ది. దీని నుంచి మనకి రేడియస్ అనేది 15% పెరిగిందని కన్క్లూడ్ చేసాం. 15% అంటే ఎంత గైస్? 3/20. అంటే 20 ఉంటే రేడియస్ 3 పెరిగితే 23 అయింది. అయితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత చేంజ్ అయ్యిద్ది అంటున్నాడు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? πr². పై అంటే ఏంటి? 22/7 కాన్స్టెంట్. సో ఏరియా అనేది రేడియస్ మీదే డిపెండ్ అయ్యిద్ది. ఎంత రేడియస్ అనేది r² చేసుకోవాలి. 20 అనేది రేడియస్, 23 అయింది. ఏరియాకి ఏం చేయాలి గైస్? రేడియస్ స్క్వేర్ కదా, సో 20² 23². 20² ఎంత గైస్? 400. 23² ఎంత గైస్? 529. దీన్ని మీరు 100కి చేసుకున్నారంటే 100 132.5. అంటే ఎంత పెరిగింది గైస్? 32.5% పెరిగింది. ఓకేనా? దీన్ని మీరు ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఏం లేదు గైస్, 15% రేడియస్ పెరిగింది అంటున్నాడు. ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏరియా అంటే రేడియస్ స్క్వేర్ కదా, అంటే ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అంటున్నాడు. ఫార్ములాలో a+b+ab/100 కదా, రెండు 15% అనమాట. అంటే 15 అంటే ఎంత? 225/100 చేస్తే 32.25% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ ఏ క్యూబాయిడ్ ఇఫ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 63.63% and breadth is decreased by 41.2/3%, then by how much percent height should be changed that volume remains constant? క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా ఏంది గైస్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అయితే మనోడు లెంత్ని 63.63% ఇంక్రీజ్ చేశాడు అంటున్నాడు. 63.63% అంటే ఫ్రాక్షన్ ఎంత గైస్? 7/11. అంటే 1/11 అంటే 9.09%. దీన్ని 7తో మల్టిప్లై చేశారనుకోండి మీరు, 7/11 అంటే 63.63%. ఇలాంటివన్నీ గుర్తుంటే క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, లెంత్ అనేది 63.63% పెంచాడు అంటున్నాడు కదా, అంటే 11 ఉంటే 7 పెరిగి 18 అయింది. బ్రెడ్త్ అనేది 41.2/3% డిక్రీజ్ చేశాడు అంటున్నాడు. 41.2/3% అంటే 5/12. 1/12 అంటేనేమో 8.33. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5/12 అంటేనేమో 41.66%. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎంత డిక్రీజ్ అయింది? 12 ఉంటే 5 డిక్రీజ్ అయ్యి 7 అయింది. అయితే హైట్లో ఎంత చేంజ్ రావాలి? కానీ వాల్యూమ్ అనేది ఏం మారకూడదు అంటున్నాడు. అంటే ఇనీషియల్గా వాల్యూమ్ 1 ఉంటే చేంజ్ చేసిన తర్వాత కూడా వాల్యూమ్ 1 ఉండాలి. అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటున్నాడు. అయితే హైట్లో ఎంత చేంజ్ రావచ్చు అని అడుగుతున్నాడు. ఇక్కడ XY కావాలి. నేనేం చెప్పాను గైస్? XY కావాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. x/y = 1 × 18 × 7 1 × 12 × 11. 6 2s are 6 3s are 7 3s are 21, 11 2s are 22. 1 పెరిగింది. సో 1 అనేది ఎంతకు పెరిగింది? 21కి ఇంటూ 100, 4.76%. 1/21 అంటే. ఓకేనా? మీకు ఈ ఫ్రాక్షన్స్ తెలిస్తే క్వశ్చన్స్ అనేవి వితిన్ 30 to 40 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. లేదు మీకు ఈ ఫ్రాక్షన్స్ తెలియకపోతే మీరు ఇది కనుక్కొని చేసేసరికి మీకు టైం పట్టింది. సో కొన్ని ఫ్రాక్షన్స్ గుర్తుంచుకోవాలి, తప్పదు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇంక్రీజ్డ్ బై 120%.
సిలిండర్ యొక్క రేడియస్ 120% పెరిగిందంట గైస్. అంటే 100 ఉండేది 120% పెరిగిందంటే 100లో 120% ఎంత గైస్? 120, 220 అయింది. వీటిని మీరు క్యాన్సిల్ చేస్తే 25 సార్ 20 11 సార్. ఓకేనా? అంటే రేడియస్ రేషియో అనేది 5 ఉంటే 11 అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్, హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%. హైట్ అనేది 40% డిక్రీజ్ అయిందంట గైస్. అంటే 100 ఉండేది 40 తగ్గితే 60 అయింది. ఓకేనా? మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే 5:3 అంటే హైట్ రేషియో ఏమైంది? 5 ఉండేది 3 అయింది. అయితే ఏమంటున్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా అయింది గైస్, పై ఇంటూ r²h. పై అంటే పై వాల్యూ కాన్స్టెంట్ 22/7 సిలిండర్ వాల్యూమ్ది. సో మనకి ఈ రెండింటి మీదే సిలిండర్ వాల్యూమ్ అనేది డిపెండ్ అయింది. రేడియస్ ఎంత అయింది గైస్? 5 ఉంటే 11 అయింది. r² కాబట్టి ఇంకోసారి రాసుకోవాలి. 5 ఉంటే 11 అయింది రేడియస్. హైట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. 5 ఉంటే 3 అయింది. ఇదే కదా గైస్ వాల్యూమ్ ఫార్ములా, రేడియస్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్లో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. 5 × 5 × 5 125. 11 × 11 × 3 121 × 3. సో ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. 3 1s are 3, 3 2s are 6, 3 1s are 3. అంటే 125 ఉండేది 363 అయింది గైస్. అయితే ఇప్పుడు మీకు 100కి కావాలన్నమాట. 100కి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు 125ని మీరు 0.8తో మల్టిప్లై చేశారనుకోండి గైస్. 125 × 8 చేస్తే ఎంత? 1000. అదే 125 × 0.8 చేస్తే ఎంత? 100. ఈ 363ని కూడా మీరు 0.8తో మల్టిప్లై చేస్తే 290.4 వచ్చింది. అంటే 100 ఉండేది 290.4 అయిందంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? వాల్యూము 190.4% ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ బై హౌ మచ్ % హైట్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ సో దట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ రిమైన్స్ సేమ్. ఓకేనా గైస్? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంది గైస్? పై ఇంటూ r² × h. పై అనేది కాన్స్టెంట్ 22/7. అయితే వాల్యూమ్ అనేది మనకు దేని మీద డిపెండ్ అయ్యింది? రేడియస్ అండ్ హైట్. రేడియస్ స్క్వేర్ అండ్ హైట్ మీద వాల్యూమ్ డిపెండ్ అయ్యింది. అయితే మనకు క్వశ్చన్లో ఏమంటున్నాడు? రేడియస్ అనేది 20% డిక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే 100 ఉంటే 80 అయింది. మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే 5:4. హైట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే x ఉంటే y అవ్వాలి. సో దట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అంటున్నాడు. ఓకేనా? వాల్యూమ్ ఫార్ములా ఏంది? రేడియస్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఓకేనా? వాల్యూమ్ అనేది రేడియస్ ఏమైంది? 5 ఉంటే 4 అయింది. రేడియస్ ఏమైంది? 5 ఉంటే 4 అయింది. హైట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? x ఉంటే y ఇంక్రీజ్ అవ్వాలి. కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వకూడదు. అంటే ఇనీషియల్గా ఎంత ఉంటే ఫైనల్గా అంత ఉండాలి. ఓకేనా గైస్? ఇప్పుడు మనకి x y కావాలి. ఇలా ఎందుకు రాసాను అర్థమైందా? వాల్యూమ్ అంటే రేడియస్ స్క్వేర్ ఇంటూ హెచ్, r/h. ఓకేనా? సో ఇప్పుడు మనకి x y కావాలంటే x అంటే 1 × 4 × 4 ఎంత? 16. y అంటే 1 × 5 × 5 ఎంత? 25. అంటే హైట్ అనేది మీకు 16 ఉంది 25 అయింది. 9 ఇంక్రీజ్ అయింది. ఎంతకి? 16కి ఇంటూ 100. 1/16 అంటే ఎంత గైస్? 6.25%. 9/16 అంటే ఎంత గైస్? 56.25%. దీన్ని 9తో మల్టిప్లై చేస్తే 56.25%. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇఫ్ the radius of sphere increased by 140%, by what % its volume increased అంటున్నాడు గైస్. రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు? 140%. అంటే 100 ఉంటే 140% ఆఫ్ 100 ఎంత? 140. ఇంక్రీజ్ అయితే ఎంత అయింది? 240 అయింది అన్నాడు. 100 ఉంటే రేడియస్ అనేది 240 అయింది. వీటిని క్యాన్సిల్ చేస్తే 10:24. రేడియస్ అనేది ఏమైంది గైస్? 10 ఉంటే 24 అయింది. అయితే మనోడు ఏమడుగుతున్నాడు? వాట్ % విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్డ్. వాల్యూమ్ అనేది ఎంత % ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా అయింది గైస్, 4/3 π r³. 4/3 కాన్స్టెంట్, పై అంటే 22/7 కాన్స్టెంట్. సో వీటితో మనకు అవసరం లేదు. వాల్యూమ్ అనేది రేడియస్ క్యూబ్ మీద డిపెండ్ అయింది. మనకు రేడియస్ అనేది ఎంత చేంజ్ అయింది గైస్? 10 అంటే 24 అయింది. వాల్యూమ్ కావాలంటే రేడియస్ క్యూబ్ కాబట్టి క్యూబ్ చేసుకోవాలి. వాల్యూమ్ ఈక్వల్ టు
రేడియస్ క్యూబ్ కాబట్టి క్యూబ్ చేసుకోవాలి. 10 క్యూబ్ ఈజ్ టు 24 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంత గైస్? 10,000. మీరు అప్ టు 25 వరకు క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. 24 క్యూబ్స్ అంటే ఎంత? 24 క్యూబ్ అంటే ఎంత గైస్? 138 ఇంటూ 24. 138 24. 24 క్యూబ్ అంటే ఎంత గైస్? 138 24. సో ఇప్పుడు మీరు దీన్ని 100కి రాసుకున్నారంటే 100 ఇంటూ 138.24 ఎంత పెరిగింది గైస్? 38.24% పెరిగింది వాల్యూము. అర్థమైందా గైస్ ఇక్కడ 10 క్యూబ్ 24 క్యూబ్ ఎందుకు రాశాను? ప్రీవియస్ మనం మామూలుగా క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాం అంటే వాల్యూమ్ అంటే రేడియస్ క్యూబ్ మీద డిపెండ్ అయింది. సో రేడియస్ క్యూబ్ అంటే ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు వాల్యూము. ఆర్ అంటే ఎంత? 10 అనేది 24 అయింది. 10 అనేది 24 అయింది రేడియస్. 10 అనేది 24 అయింది. వాల్యూమ్ అంటే ఏంది? వాల్యూమ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. సో మీరు ఇది చేసిన 10,000 ఇంటూ 24 క్యూబ్ అంటే 13824. దీన్నే ఇక్కడ డైరెక్ట్గా రాసే వాల్యూమ్ అంటే 10 క్యూబ్ ఈజ్ టు 24 క్యూబ్ అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఇంక్రీజ్డ్ బై 119.7%. When its radius is increased, then find the percentage change in total surface area. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంట గైస్ స్పియర్ది. 100 ఉంటే 119.7 పెరిగిందంటే 219.7 అయింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం వాల్యూమ్ని ఎలా రాసుకుందామంటే 1000 ఉంటే 2197 అయింది అది వాల్యూమ్ అనేది. ఓకేనా? మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంది గైస్? 4πr². వాల్యూమ్ ఫార్ములా ఏంటి గైస్? 4/3πr³. ఈ రెండు కాన్స్టెంట్. వాల్యూమ్ అనేది డైరెక్ట్గా r³ మీద డిపెండ్ అయింది. మనకి వాల్యూమ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. 1000 అనేది 2179 అయింది. అయితే మనకు r అనేది ఎంత చేంజ్ అయింది? రేడియస్ అనేది ఎలా కనుక్కోవాలంటే వాల్యూమ్ ఫార్ములా ఏంది గైస్? r³ అనేది వాల్యూమ్. ఓకేనా? డైరెక్ట్గా డిపెండ్ అయింది. సో మనకి రేడియస్ అనేది ఎక్స్ ఉంటే వై అయింది అనుకుందాం. రేడియస్ అనేది ఎక్స్ ఉంటే వై అయింది అనుకుందాం. ఎక్స్ ఉంటే వై అయింది. వాల్యూమ్ ఈక్వల్ టు 4/3π. ఈ రెండు కాన్స్టెంట్ r³ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి r³. ఓకేనా గైస్? మనకి వాల్యూమ్ అనేది ఎంత ఇచ్చాడు? 1000 అంటే 2197 అయిద్దని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం r కనుక్కోవాలి. ఇది ఎలా ఉంది గైస్? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. మీకు x³ ఇంటూ y³ అనేది 1000/2197 గైస్. మీకు దీని నుంచి ఎక్స్ వై కావాలంటే ఏం చేయాలి? x³ అనేది 1000, y³ అనేది 2197. మీకు ఎక్స్ కావాలంటే దీన్ని క్యూబ్ రూట్ వేసుకుంటే అయిపోయింది కదా గైస్. 1000కి క్యూబ్ రూట్ ఎంత? 10. 2197కి ఎంత? 13. ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్స్ అనే ప్లేస్లో 10 ఉంటేనే 1000 వచ్చింది. ఇక్కడ వై అనే ప్లేస్లో 13 ఉంటేనే 2197 వచ్చింది. సో రేడియస్ అనేది మీకు 10 ఉంటే 3 పెరిగింది. 3/10 30% పెరిగింది. ఓకేనా గైస్? అయితే మనల్ని ఏమంటున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది? 4πr². 4π కాన్స్టెంట్. సో రేడియస్ మీద డిపెండ్ అయింది. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది రేడియస్ స్క్వేర్ మీద డిపెండ్ అయింది. రేడియస్ ఏమైంది గైస్? 10 ఉంటే 13 అయింది. రేడియస్ ఏమైంది గైస్? 10 ఉంటే 13 అయింది. ఇదేంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². ఇక్కడ r² రాశాం కదా గైస్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². ఇది చేసుకుంటే మీరు 100 ఉంటే 169 అయింది. 10² 13². 100కి 69 అయిందంటే 69% పెరిగింది. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ మనం ముందు నుండి చేసాం. ఇది వెనక నుండి చేయాలి. ఓకేనా? క్లియర్గా ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 43% when its height reduced by 15π/13%. Then find the percentage change in curved surface area of cylinder. ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 15π/3% అంటే ఎంతో తెలియాలి. 1/13 అంటే ఎంత గైస్? 7. 9/13. 2/13 అంటే ఎంత గైస్? ఇంటూ 2 చేసుకుంటే మీరు 15 5/13% అనేది వచ్చింది. అంటే 15/13 అంటే 2/13 అని అర్థం దీని ఫ్రాక్షను. ఇంత రెడ్యూస్ అయింది అంటున్నాడు కదా, అంటే 13 ఉంటే 2 తగ్గితే 11 అయింది. ఏంటిది? ఇది హైట్.
ఓకేనా గైస్? 15/5/3% అంటే 2/13. 13 ఉంటే 11 అయింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంది గైస్? పై ఇంటూ r² ఇంటూ హెచ్. పై అనేది కాన్స్టెంట్, సో వాల్యూమ్ అనేది రేడియస్ స్క్వేర్ ఇంటూ హైట్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఓకేనా గైస్? వాల్యూమ్ అనేది రేడియస్ స్క్వేర్ అండ్ హైట్ మీద డిపెండ్ అయ్యిద్ది. దీన్ని ఎలా రాస్తాను? హెచ్ అంటే రేడియస్ స్క్వేర్ ఇంటూ హైట్ ఈక్వల్ టు వాల్యూము. మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? వాల్యూమ్ అనేది 43% పెరిగింది అంటున్నాడు. అంటే 100 ఉంటే 143 అయింది. హైట్ అనేది 15/5/3% తగ్గింది అంటున్నాడు. అంటే 13 ఉంటే 11 అయింది. ఓకేనా గైస్? ఇప్పుడు రేడియస్లో ఎంత చేంజ్ వచ్చింది? రేడియస్ అనేది ఎక్స్ ఉంటే వై అయింది అనుకుందాం. ఎక్స్ ఉంటే వై అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? x² y² 13:11. వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 100:143. మనకి ఎక్స్ వై కావాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. x² y² కావాలంటే. సో x² y² ఈక్వల్ టు 100 × 11 143 × 13. మీరు దీన్ని 13తో 11 13 సార్. ఓకేనా? మనకు ఇప్పుడు ఇది x² y². మనకి ఎక్స్ వైకి వాల్యూ కావాలంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఎక్స్కి కావాలంటే స్క్వేర్ రూట్ వేసుకోవాలి. స్క్వేర్ ఉంది కాబట్టి మనకి వై కావాలంటే స్క్వేర్ రూట్ వేసుకోవాలి. రూట్ 100 అంటే 10, రూట్ 169 అంటే 13. ఓకేనా గైస్? ఇది రేడియస్ చేంజ్ అయింది అనమాట. రేడియస్ అనేది 10 నుండి 13 అయింది. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమని అడుగుతున్నాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అడుగుతున్నాడు గైస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా అయింది 2πr/h. 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్. అంటే రేడియస్ అండ్ హైట్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు రేడియస్ అండ్ హైట్ మీద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా డిపెండ్ అయింది గైస్, ఈ రెండింటి ప్రోడక్ట్ మీద. సో రేడియస్ ఏమైంది మనకి? 10 ఉంటే 13 అయింది. హైట్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, 13 ఉంటే 11 అయిందని. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది? ఈ 13 క్యాన్సిల్ అయిపోయింది. 10 ఉంటే 11 అయింది. అంటే ఎంత పెరిగింది గైస్? 1 పెరిగింది. ఇనీషియల్గా ఎంత ఉండాలి? 10 ఉండాలి. ఇంటూ 100 ఈక్వల్ టు 10% ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్? ఇక్కడితో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పడం స్టాప్ చేసేస్తున్నాను. నియర్లీ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను గైస్ మీకు. ఈ సక్సెసివ్ మీద, నెట్ మీద ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం.